నమస్కారం. ఓం త్రిభువన్ రామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ మీరు ఇప్పటి వరకు ఎక్కడా విని ఉండరు. ఇది విక్రమార్క భేతాల కథల్లోని అత్యంత కఠినమైన ప్రశ్నతో కూడుకున్నది. ఈ కథ చివరి వరకు వింటేనే ఆ చిక్కుముడి మీకర్థమవుతుంది. మీ తెలివితేటల మీద మీకు నమ్మకముంటే విక్రమార్కుడి కంటే ముందే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. దట్టమైన చీకటి, భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్న ఆ శ్మశానంలో విక్రమార్కుడు భేతాళుడిని తన భుజంపై వేసుకొని మౌనంగా నడుస్తున్నాడు. అప్పుడు భేతాళుడు వికటంగా నవ్వి ఇలా అన్నాడు, రాజా, ఇంత శ్రమిస్తున్నావు కదా, నీ అలసట పోవడానికి ఒక వింత కథ చెబుతాను విను. పూర్వం కళింగదేశంలో 4 సోదరులు ఉండేవారు. వారు లోకంలోని అత్యంత రహస్యమైన 4 విద్యలను నేర్చుకున్నారు. మొదటివాడు కేవలం ఎముకలను చూసి అవి ఏ జంతువువో చెప్పి వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చగల విద్యను నేర్చుకున్నాడు. రెండోవాడు ఆ ఎముకల గూడుకు మాంసాన్ని, చర్మాన్ని, రక్తాన్ని అమర్చి ఒక రూపమివ్వగల విద్యను సాధించాడు. మూడోవాడు ఆ రూపానికి తిరిగి ప్రాణం పోయగల సంజీవనీ మంత్రాన్ని నేర్చుకున్నాడు. ఇక నాలుగోవాడు ఒక ప్రాణి ప్రాణంతో లేచిన వెంటనే అది ఎవరికీ హాని చేయకుండా తన మంత్రశక్తితో ఒక అదృశ్య రక్షణ కవచాన్ని కప్పే విద్యను నేర్చుకున్నాడు. ఒకరోజు ఆ 4 అడవిలో వెడుతుండగా చనిపోయిన ఒక క్రూరమైన పులి ఎముకలు కనిపించాయి. వారు తమ విద్యలను పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. మొదటివాడు ఎముకలను పేర్చాడు, రెండోవాడు దానికి పులి రూపాన్నిచ్చాడు, మూడోవాడు దానికి ప్రాణం పోశాడు. కాని ఆ 4గోవాడు రక్షణ కవచం వేసేలోపే ఆ పులి ఆకలితో గర్జించి పక్కనే వెళ్తున్న ఒక అమాయక బాటసారిని చంపి తినేసింది. భేతాళుడు కథ ఆపి ఇలా అడిగాడు, రాజా, ఇప్పుడు చెప్పు, ఆ అమాయక బాటసారి చావుకు అసలు నేరస్తుడు ఎవరు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే మీ తల 1000 ముక్కలవుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా 1 నిమిషం ఆలోచించండి. ఆ బాటసారి చావుకు అసలు కారణం ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కమెంట్ చేయండి. అప్పుడు విక్రమార్కుడు ఇలా సమాధానమిచ్చాడు, భేతాళా, ఆ బాటసారి మరణానికి 3వ సోదరుడే అసలు నేరస్తుడు. ఎందుకంటే మొదటి ఇద్దరూ కేవలం ఒక రూపాన్ని మాత్రమే తయారు చేశారు. ప్రాణంలేని బొమ్మ వల్ల ఎవరికీ ప్రమాదం లేదు. 4గోవాడు ప్రమాదాన్ని ఆపాలని ప్రయత్నించాడు. కాని 3వవాడు తన తెలివితేటలను ప్రదర్శించాలనే అహంకారంతో ఒక క్రూర మృగానికి ప్రాణం పోస్తే అది ఇతరులను చంపుతుందని తెలిసి కూడా ప్రాణం పోశాడు. సమాజానికి హాని చేసే విద్యను ప్రదర్శించినవాడే అసలు నేరస్తుడు. రాజుకు మౌనభంగం తలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కేశాడు. చూశారు కదా, మన దగ్గర ఎంత శక్తి ఉన్నా అది ఇతరులకు మేలు చేసేలా ఉండాలి కాని కీడు చేసేలా ఉండకూడదు. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో గొప్ప కథతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.